కుట్రలు చేసినా ప్రజల కోసం నిలబడతాం. గత పాలనలో పేదలకు మేలు జరగలేదన్న బట్టి. కాంగ్రెస్ బీజేపీ మధ్య లెటర్ వార్. మోడీ ఫెయిల్యూర్స్ సంగతేంటన్నా పొన్నం. కాంగ్రెస్ పాలనలో ఎరువులకు కరువు. రేవంత్ సర్కార్పై కేటీఆర్ విమర్శలు. వైసీపీ కీలక నేతలకు నోటీసులు. జగన్ రెంటపాల ఘటనపై పోలీసుల చర్యలు. రేపు పీసీసీ క్రమశిక్షణ కమిటీ భేటీ. కమిటీ తీసుకోబోయే నిర్ణయంపై ఉత్కంఠ. శ్రీశైలం డ్యాం గేట్ల నుంచి నీటి లీకేజ్. ఎలాంటి ప్రమాదం లేదన్న కన్నయ్య నాయుడు. గోల్కొండలో బోనాల జాతర. అమ్మవారికి తొట్టెలు సమర్పించిన భక్తులు. ఘనంగా ప్రారంభమైన రొట్టెల పండుగ. దేశ విదేశాల నుంచి తరలి వస్తున్న భక్తులు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల మహబూబ్ నగర్ కు అన్యాయం. కల్వకుర్తి మోటార్లు ఆన్ చేయాలని హరీష్ రావు డిమాండ్. రేపు ఢిల్లీకి వెళ్లనున్న తెలంగాణ సీఎం. హస్తం అగ్రనేతలు కేంద్ర మంత్రులను కలిసే ఛాన్స్. విశాఖలో భారీగా డ్రగ్స్ పట్టివేత. 10 నుంచి 15 లక్షల విలువ గల కోకేన్ స్వాధీనం. దేశంలో పేదల సంఖ్య పెరుగుతోంది. కేంద్ర మంత్రి బీజేపీ నేత నితిన్ గడ్కరీ ఆందోళన. ఇరవై ఏళ్ల తర్వాత రాజ్ ఠాక్రేను కలిసిన ఉద్ధవ్. కలిసి ఉండేందుకని ప్రకటన. దేశంలో పెరిగిన ఐటీ వసూలు. ముక్కుపిండి వసూలు చేస్తున్న కేంద్ర ప్రభుత్వం. మాజీ సీజీఐకి సుప్రీంకోర్టు అల్టిమేటం. న్యాయమూర్తి బంగ్లాను ఖాళీ చేయాలని నోటీసు. శీతలీకరణ అవసరం లేని కృత్రిమ రక్తం అభివృద్ధి చేసిన జపాన్ సైంటిస్టులు. కేరళలో నిఫా వైరస్ కలకలం. ఒకరు మృతి, 2కి వ్యాప్తి. నీరవ్ సోదరుడు నేహల్ అరెస్ట్. భారత విజ్ఞప్తితో అమెరికాలో అదుపులోకి. కొంప ముంచిన మత విద్వేష పోస్ట్. 22 లక్షల జాబ్ ప్యాకేజ్ ఆఫర్ రద్దు చేసిన స్టార్టప్ కంపెనీ. అమెరికా టెక్సాస్ లో వరదల బీభత్సం. 51 మంది మృతి, 27 మంది గల్లంతు. ఎట్టకేలకు బాహ్య ప్రపంచంలోకి ఇరాన్ సుప్రీం లీడర్. టెహ్రాన్లో మతపరమైన కార్యక్రమంలో పాల్గొన్న అలీ ఖమేనీ. జపాన్లో భూకంపం. సునామీ రాకపోవడంతో తప్పిన ప్రమాదం. కెనడా స్టూడెంట్ వీసా మరింత భారం. జీవన వ్యయ నిధులు $2,000 పెంపు. ఎనభై 85 పరులకి 5 వికెట్లు కోల్పోయిన ఇంగ్లాండ్.
ఎడ్జ్ బాస్టన్ మ్యాచ్లో విజృంభిస్తున్న భారత బౌలర్లు.